అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 31వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో ఎంతో అష్టైశ్వర్యాలు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారైతే మన గురువు గారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు కూడా నమ్మకంతో మీ యొక్క సమస్యలను గురువుగారి ద్వారా అయితే పరిష్కరించుకోండి. ఇక వివరాల్లోకి వస్తే గనక ఈ యొక్క రాశి గలవారు బయటకు ఎంతో ప్రశాంతంగా కనపడతారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధనైతే దాచుకుని ఉంటారు. వీరు ఒక మనిషిని నమ్మితే మాత్రం ప్రాణంగా అయితే ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మోసం చేశారంటే మాత్రం ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. వీరు ఎంతో సైలెంట్గా ఎదుగుతూ ఉంటారు. వీరి కష్టాలు బయటకు ఎవరికీ చెప్పరు. అయితే రేపటి రోజున వీరికి ఒక ప్రత్యేకమైన రోజు అయినప్పటికీ కూడాను రేపటి రోజున యొక్క రాశి గల వారిపై శని ప్రభావం అనేది చాలానే పనిచేస్తుంది. సాయంత్రం 6 గంటల లోపు ఒక సమాచారం తప్పకుండా వీరు వినబోతున్నారు. అది ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, అలాగే ఒక మంచి ఆఫర్ ద్వారా కూడా కావచ్చు. పాత పరిచయసులు మళ్ళా మీ దగ్గరికి రావచ్చు, ఈ వార్తను అందజేయవచ్చు. రేపటి రోజున పడమర దిక్కు, వాయువ్య దిక్కు చాలా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజున మీకు వచ్చే సమాచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కలిసి వచ్చేది రంగు వచ్చేసి నీలం, లైట్ గ్రే, ఊదా రంగు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 17, 22. ఇవి మీకు శుభ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. సాయంత్రానికి ముందు ఒక చిన్న అపార్థం కూడా తలెత్తవచ్చు. మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త మీరు కొంచెం స్పష్టత అయితే తెలుసుకొని మౌనం వహించి కోపగించుకోకుండా మీరు ఒక చిన్న మార్పు కోసం అయితే ఎదురు చూడవలసిన అవసరం కూడా ఉంది. డబ్బు విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అవసరం లేని ఖర్చులు అసలు పెట్టుకోవద్దు. అనవసరమైన ఖర్చులు అసలు చేయవద్దు. రేపటి రోజున మీరు ఎటువంటి డబ్బు సంపాదించుకోవాలన్న డబ్బు వృధా అయితే మాత్రం ఎంతో కష్టతరం అవుతుంది. 6 గంటల కంటే ముందు చిన్న నూనె దీపం వెలిగించి శనినామ స్మరణ 11 సార్లు తప్పకుండా చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. జీవితంలో ఆలస్యంగా గెలుస్తారు, కానీ గెలిచేది మాత్రం ఖచ్చితంగా 100% మీరే అని చెప్పుకోవాలి. రేపటి రోజున సాయంత్రం 6 గంటలలోపు వచ్చే వార్త మీ యొక్క ఆలోచనలకు, మీ యొక్క నిర్ణయానికి తప్పకుండా ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతుంది. ధైర్యంగా ఎప్పుడూ ఉంటారు కనుక శని భగవాన్ యొక్క ఆశీర్వాదంతో మీ ధైర్యం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం అసలు ఉండదు. వీరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కుటుంబమే ప్రాధాన్యం అన్నట్లుగా అయితే ఉంటారు. ఒక దైవానుగ్రహం వీరికి ఎల్లప్పుడూ నిండుగా వెంటగా అయితే తోడుగా ఉంటుంది. అయితే సమాజంలో దేనికైనా పనికొచ్చేటువంటి పనిని ఎక్కువగా చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు మనకు ఉండాలి కనుక ఆలోచనలు ఉండాలనుకునే మంచి దృక్పథం కూడా ఉండాలి. కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీకు లభించబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు మీ ఇంటి సిరి సంపదలను రెట్టింపు చేయబోతున్నాయి. మీకున్న సమస్యలన్నీ పూర్తిగా సమసిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా ఎంతో బాగా కలుసుబాటు రాబోతుంది. దైవానుగ్రహం మెండుగా పుష్కలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఇక ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి కొదవ లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించబోతున్నారు. ఎంతో కష్టజీవులు, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలను చవిచూస్తూ బతికిన వారు రేపటి రోజున మాత్రం మీకు మీ యొక్క పట్టుదలతో సరిగ్గా మీరు అనుకున్న పనిని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కనుక మీరు ఒక సమస్యకు పరిష్కారాన్ని తప్పకుండా అయితే కనిపెట్టబోతున్నారు. రేపటి రోజున మీకు సాయంత్రం 6 గంటల తర్వాత రాబోయే వార్త వలన మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి సాధించే వరకు కూడా ఉంటారు. అయితే ఈ యొక్క మొండి పట్టుదల ఈ యొక్క రాశి గల వారికి సొంతమని చెప్పుకోవచ్చు.
వీరు మంచిని మాత్రం ఎవరు కోరుకోరు, అందరినీ అని కాదు, కానీ వీరు నమ్మినటువంటి వారు వీరిని ఎప్పుడూ కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. రేపటి రోజున మీరు ఎంతైనా అప్రమత్తత పాటించవలసిన అవసరం ఉంది. మంచి మంచి లాభాలు, మీకు ఆదాయ మార్గాలు పెరగడం కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, సమస్యలను అనుభవించి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. కాలం కలిసి రాబోతుంది. మీకు తప్పకుండా అయితే మీ ఇంట లక్ష్మీ కటాక్షం అయితే వరిస్తుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. మంచి శుభశకనాలు, శుభవార్తలు మీ జీవితంలో ఎన్నో మార్పులు రావడం తప్పకుండా మీ కళ్ళారా చూస్తారు. మీ యొక్క కళ నెరవేరబోతుంది. పేరు ప్రతిష్టలు తప్పకుండా మీకు మెండుగా ఉంటాయి. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలగబోతున్నాయి. దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి తప్పకుండా విదేశీ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఈ యొక్క రాశి గల వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనపడుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరికి ఎంతో ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరి అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల ఐశ్వర్యానికి తిరుగు లేదనైతే చెప్పుకోవచ్చు. ఐశ్వర్య అనుగ్రహదాత స్వామివారు మీకు శివానుగ్రహం ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అంటే నామాన్ని మీరు జపించుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తద్వారా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలిగే అవకాశం కూడా చాలానే లేకపోలేదు. రేపటి రోజున మీకు ఎన్నో శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అతి త్వరలోనే మీ కల నెరవేరబోతుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొదువ ఉండదు. ఈ యొక్క రాశి గల వారు కొంతమంది మనుషులకు దూరంగా ఉండడం చాలా మంచిది. వారు ఎవరంటే మీకు బాగా తెలిసిన వ్యక్తే. మీ యొక్క పర్సనల్ విషయాలు వారికైతే అసలు చెప్పుకోవద్దు. బయట వ్యక్తుల దగ్గర మీ బాధను అసలు వ్యక్తపరచవద్దు. కుటుంబ సభ్యుల్లోనే మాట్లాడుకొని సమస్య పిచ్చుకోవడం ఎంతైనా మంచిది. కొంతమంది వ్యక్తులను మీరు నమ్మి మోసపోవడం కూడా జరగబోతుంది. కనుక ముందుగా జాగ్రత్తగా మీరు ఎవరిని అయితే నమ్మి మీ యొక్క మాటలను, మీ యొక్క బాధలను, మీ యొక్క సొంత నిర్ణయాలను ఎవరికి దగ్గర మీరు పంచుకోవద్దు. మీ మాటలతో అన్ని రకాలుగా వారికి సహాయం చేయడము ఎంతో మంచిదే, కానీ ఆ సహాయం అనేది దానికి కూడా ఒక అదుపు ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. కానీ అటువంటి వ్యవహారాలన్నీ వారికి అప్పగిస్తే తర్వాత మీరేం చేయాలి? ఏమీ లేకుండా మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. పనిలో కొంచెం లాభాలు లేదా ఆ పనిలో కొంచెం తగ్గటం ఇటువంటివి కూడా లాభాన్ని తగ్గుముఖం పట్టడం కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మనసు గాయం చేసుకోకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. డబ్బు విషయంలో ఎంతైనా జాగ్రత్త చాలా అవసరం. మీకు సహాయం చేసేవారు ఎవరు లేరు. కొంచెం మీకు దూరంగా కొంతమంది ఎవరైతే అనవసరంగా నమ్మి మీరు మోసపోతూ ఉన్నారో అటువంటి వ్యక్తులను తప్పకుండా మీరు దూరంగా పెట్టడం, మీ మనసును గట్టిపరుచుకుని వారిని దూరంగా పెట్టడం ఎంతైనా మంచిది. అనారోగ్య సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీరు చేయబోతున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేటువంటి మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఉండడం, దైవానుగ్రహంతో కోసం దైవాన్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండడం, స్మరిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే రేపటి రోజున మీకు కొన్ని అనుకూలమైనటువంటి రోజు కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే సోదరిమణులు ఉంటారో ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్లకు కొంచెం బంధం అనేది దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఏదైనా కానీ ఆస్తి తగాదాలు కానివ్వండి, కుటుంబ సమస్యలు ఎదురవడం కానివ్వండి, ఒకరినొకరు ఏదైనా మాట పెరిగి బంధాన్ని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కనుక ఇటు బంధాలు వదులుకోకుండా ఉండాలి. కనుక ఏదైనా కానీ వాళ్ళు ఒక మాట అన్నా కూడా అంతటితో ఆ మాటను అక్కడే మీరు ఆపేసేసి ఎక్కువగా రాద్ధాంతం చేయకుండా, ఆ మాటను పొడిగింపు చేయకుండా మౌనం వహించి ఆ మాటను అంతటితోనే సమసిపుచ్చడం ద్వారా బంధాలు తెగిపోకుండా దృఢంగా అయితే ఉంటాయి. ఏదో ఒక వాదన ద్వారా వివాదం అనేది ఇంట్లో రేపటి రోజున రేగబోతుంది. అలాగే కొంచెం ఒత్తిడి కూడా రాబోతుంది. తప్పకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవడం ద్వారా ఎంతైనా మంచిది. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని సాయంత్రం 6 గంటల లోపు ఒక చిన్న నూనె దీపాన్ని అయితే వెలిగించుకోండి. వీలైతే నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి దీపం ముందు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితిని అంతా మీరు శని శాంతి కోసం తప్పకుండా అయితే
ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించటం వల్ల, నల్ల నువ్వులు కొద్దిగా పేదవారికి దానం ఇవ్వడం వల్ల, కాకులకు ఆహారం వేయటం వల్ల ఇటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. తప్పకుండా మీకు శత్రుపీడల కోసం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుందని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దిన ఫలాలు ఉన్నాయి, ఎటువంటి శుభ పరిణామాలు అశుభ పరిణామాలు అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.